గలితీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు చూద్దామా. గలేషియన్స్ 5:19-21. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేవనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మొదటికి ఏమంటున్నారు? జారత్వము. మీరు కౌంట్ చేయండి, ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయండి, నా క్లాస్లో చెప్పండి. జారత్వము, నెక్స్ట్ ఏంటి? అపవిత్రత, నెక్స్ట్ ఏంటండి? కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈజీ రీడ్ వర్షన్లో ఇలాగ రాయబడింది వాటి గురించి. ఎన్ని వచ్చినాయండి? 18, ఇస్ ఇట్? 15. ఎస్, ఓకే, 15. ఈజీ రీడ్ వర్షన్ ఇలాగ ఉంటుందండి. వ్యభిచారము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, అసూయ, త్రాగుబోతుతనము, కామకేలీలు మొదలగునవి. ఏంటండి? అందరికీ తెలిసిందేంటి? వ్యభిచారము పాపము, అపవిత్రత పాపము, కామము పాపము, విగ్రహారాధన పాపము, ఇంకేంటి? మంత్రతంత్రాలు పాపము. ఇవన్నీ తెలుసు, కానీ ఈ సెకండ్ పార్ట్ తెలియదు చాలా మందికి. ద్వేషము పాపము, మత్సరము అంటే కలహాలు పాపము, క్రోధములు, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, ఇవన్నీ, అసూయ, త్రాగుబోతుతనము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా పాపము. ఎంతమందికి ద్వేషం ఉంది? ఎంతమందికి కలహాలు ఉన్నాయి? ఎంతమందికి మత్సరాలు ఉన్నాయి? ఎంతమందికి కక్షలు ఉన్నాయి? ఎంతమందికి అసూయలు ఉన్నాయి? ఎంతమందికి ఇంకేమున్నాయండి? విరోధము, స్వార్థము కూడా పాపమే. స్వార్థం, అంతా నాకే, అంత నన్నే, అందరూ నన్నే మెచ్చుకోవాలి, అంత నాకే, మా తల్లిదండ్రులు ఇచ్చేదంతా నాకే, నా చెల్లెలకి రాకూడదు, నా తమ్ముళ్ళకి, నా అన్నలకి రాకూడదు, అంత నాకే. స్వార్థపు బుద్ధి, స్వార్థము పాపమే. అల్లరితో కూడిన ఆటపాటలు చాలా మంది మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారండి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే, దేవుని సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలు అంటే నాట్యం ఆడకూడదు అని అంటూ ఉంటారు. కరెక్టా తప్ప? ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటల గురించి రాస్తున్నాడంటే, చాలా మంది చూస్తుంటాం కదా, త్రాగుబోతులు, లేకపోతే ఓల్డ్ కాలంలో అంటే బైబిల్ కాలంలో, ఆ కాలంలో దిస్ అ సపరేట్ సెక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్? భయంకరమైన కామముతో కూడిన నాట్యములు, భయంకరంగా అట్రాక్ట్ చేసేవి, డిమానిక్ డాన్సెస్, డిమానిక్ అట్రాక్షన్, ఎవరినో ఆకర్షించుకోవడానికి, పాపంలో పడటానికి, వ్యభిచారము చేయడానికి, సెక్షువల్ ఇమ్మారాలిటీ కోసం చేసే నాట్యాలు ఉండేవి. ఆ నాట్యాలు బట్టి అల్లరితో కూడిన ఆటపాటలు, డాన్సెస్ అంటారు, పార్టీస్ అంటాం కదా ఈరోజు. సులభంగా చెప్పాలంటే పార్టీస్, క్లబ్స్, ఇవన్నీ కూడా దాంట్లో చేసేవేంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. దావీదు చెప్పింది ఏంటి? దేవుని స్తుతించేటప్పుడు పాటతోటి, నాట్యముతో స్తుతించండి అన్ని దావీదు చెప్తుంటే, ఇది పట్టుకొని చాలా మంది అంటారు ఇట్లాంటివి దేవుని సన్నిధిలో అర్థం తెలియక, కాంటెక్స్ట్ తెలియకుండా చాలా మంది మాట్లాడుతూ ఉంటారండి. కానీ అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, అసూయ ఉందా? స్వార్థం ఉందా? ఈర్ష్య ఉందా? ద్వేషం ఉందా? కోపం ఉందా? ఇట్లాంటి వారంట లాస్ట్లో ఉంది చూడండి, ఆ మాట చూడండి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అయ్యో, ఇటువంటి వారు దేవుని రాజ్యము స్వతంత్రించుకోరు అని స్పష్టముగా చెప్పుచున్నాను అని పౌలు భక్తుడు స్పష్టముగా చెప్తున్నాడంటే, నిశ్చయముగా they do not have entrance into the kingdom of God. I can assure you, he's telling, there is no way, there is no recommendation. ఇట్లాంటి పాపంలో ఉన్న వారికి ఇంకెటువంటి అస్సలు లేదు. అంటే
మీరు అనుకుంటూ ఉండొచ్చు, మరి నాకు కోపం ఎక్కువ, నేను వెళ్ళనా పరలోకానికి? నాకు తెలియకుండా కొంతమందిని చూస్తే అసూయ వస్తుంది, అంటే నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళనా? నాకు ఇవన్నీ జరుగుతాయి అని అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇట్టి వాటిని చేయువారు అని ఇక్కడ రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్లో హూఎవర్ ప్రాక్టీసెస్ దీస్ థింగ్స్ అంటే ప్రతిరోజు ఇది చేస్తున్నావు, దాని గురించి ఎటువంటి రిపెంటెన్స్ లేదు, పశ్చాత్తాపము లేదు, ఇదే నా బుద్ధి, ఇదే నా స్వభావం, ఇంతే నేను అని చెప్పే వారికి మాత్రం లేదండి. కానీ ఇఫ్ యూర్ సేయింగ్ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, నాకు దీని నుండి బయటికి రావాలని ఆశ ఉంది, దీని నుండి బయటికి రావాలి నేను, నాకు ఇది వద్దు, నాకు నచ్చట్లే, నేను ఊరికే ఈ రీతి కోపడుతుంటే నాకు నచ్చట్లేదు అనే ఉందా? ఎవరికైనా ఉందండి? నేను కోపడుతున్నానండి, నా యాంగర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాకు నచ్చట్లేదు అని అంటే అట్లీస్ట్ యూర్ ఆన్ ద పాత్ ఆఫ్ రిడెంప్షన్, దాని నుండి విడుదల, దాని నుండి విమోచన కలగడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. మీరు ఎల్లగా క్రమక్రమంగా మీరు వర్ధిల్లుతారు, అంటే కోపం నుండి విడిపించబడతారు. కానీ ఎవరైతే ఇంకా నేను ఇంతే, నేను మారను, నా వల్ల అవ్వదు, నా స్వభావం ఇది, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని మొండికెత్తేసి తిరుగుబాటు చేసి ఇంకా నేను ఇంతే అని గర్వంగా చెప్పుకుంటూ అహముతో మాట్లాడుతూ మేము ఇంతే అండి, హోమోసెక్షువల్స్ అంటారు, మేము ఇంతే, మేము పుట్టిందే ఇట్లా, స్త్రీ ఏంటి, పురుషుడు ఏంటంటే దేవుడే నన్ను ఇట్లా చేస్తాడు, దేవుడిని అడుకోండి, నేను ఇంతే, నా స్వభావం, నేను స్త్రీగా ఉన్నా కానీ నాకు స్త్రీలాగా అనిపించదు, నేను పురుషుడిగా నాకు పురుషుడిలాగా అనిపించదు, నేను ఇంతే, నేను పుట్టిందే ఇట్లా అని అంటూ ఉంటారు. దేవుడు చేసిన సృష్టిలో ఏది కూడా తప్పు లేదు, నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అంటారండి. మరి దేవుడు చేస్తాడంటారు ఏంటి? చాలామంది జస్టిఫై చేసుకుంటూ ఉంటారు చూడండి. ఇప్పుడు వ్యభిచారం చేశారు, అవును నువ్వు సరిగ్గా లేవు కాబట్టే, చాలామంది భర్తలు చెప్తూ ఉంటారు తెలుసా, ఎంత బాధగా ఉంటుందో. ఏమైందండి, నేనేమైనా తక్కువ చేస్తానా మీకు అని భార్య తన భర్తను అడిగినప్పుడు, ఏంటి వ్యభిచారం ఏంటి, స్త్రీ దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఏం తక్కువ అయిందని అని అంటే తను అంటాడు, నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు, అందుకే నేను వేరే స్త్రీకి వెళ్ళాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, అందుకనే నేను వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళాను, నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నా నాకు కనపట్లేదు, అందుకే నేను వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళాను. అంటే యు ఆర్ జస్టిఫైయింగ్. చూడండి, నువ్వు ఇది చేయట్లేదు కాబట్టే నేను పాపం చేస్తున్నాను, అందుకనే అది నీ తప్పు అని చెప్తున్నారు చూడండి. అటువంటి వారికి రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రవేశము లేదు. ఆర్ యు జస్టిఫైయింగ్ వాట్ యు ఆర్? మీరు పాపము చేస్తూ పాపంలో ఉంటూ నేను సమర్థించుకుంటూ నేను ఇంతే, నాదిదే, నీ తప్పే, నీ వలనే, కనీసం కొద్ది మాత్రము కూడా పశ్చాత్తాపము లేని స్థితిలో మిమ్మల్ని మీరు సమర్థించుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, అటువంటి వారికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అని నేను స్పష్టంగా చెప్తున్నాను అని అంటున్నాడు. నో ఎంట్రన్స్. అసూయ ఉంది, ద్వేషం ఉంది, అవును తను తప్పు చేసింది, క్షమించలేని హృదయం ఉంది, అవును తను తప్పు చేసింది, ద్వేషం, హేట్రెడ్, తను తప్పు చేసింది అందుకే నేను ఇట్లున్నాను, తను అట్లా చేసింది అందుకే నేను ఇట్లున్నాను. డోంట్ ట్రై టు జస్టిఫై. మీ పాపాలు బట్టి, మీ మూఢ స్వభావం బట్టి, మీ మొండి స్వభావం బట్టి, వాళ్ళు చేశారు కాబట్టి నేను ఇట్లున్నాను. కూతుర్లు కొడుకులు వచ్చి చెప్తూ ఉంటారు, మా తల్లిదండ్రులు చేయలేదు కాబట్టి మేము వాళ్ళతో మాట్లాడలేదు, మా తల్లిదండ్రులు మమ్మల్ని చూసుకోలేదు అందుకనే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాం, మా తల్లిదండ్రులు మాకేం పెట్టలేదండి చిన్నప్పటి నుండి అందుకే మేము చూడట్లేదండి, వాళ్ళు చేసిందే వాళ్ళు అనుభవిస్తున్నారు అని అంటూ ఉంటారు చూడండి. మళ్ళీ దానికి పైగా సమర్థించుకోవడం, వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేస్తున్నాను, వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేస్తున్నాను. ఇటువంటి స్వభావం ఉన్నట్లయితే, మీ పాపాన్ని మీరు సమర్థించుకున్నట్లయితే దేవుడు మీకు అతి దూరముగా ఉంటాడండి. దేవుడు మీకు దగ్గరగా ఉండాలా? విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధికి వస్తే అప్పుడు మీరు అంగీకరించబడతారు. కానీ ఎన్నో మార్లు చెప్తూ ఉంటాం, మీకు అందరికి తెలుసు, సుంకరి ప్రార్థన, పరిసేడు ప్రార్థనకి ఇదే తేడా. ఏంటా తేడా? పరిసేడు నేను గొప్పోడిని, సుంకరి నా వల్ల అవ్వదు, నేను చూడటానికి కూడా నాకు తగదు ప్రభా అని పశ్చాత్తాపంతో వచ్చాడు. అందుకని సుంకరి ప్రార్థన అంగీకరించబడ్డది, వినబడ్డది, కానీ పరిసేడు ప్రార్థన వినబడలేదు. దేవానికి వందనాలు ప్రభా, ఇక ఈ పాపానికి నా పైన అధికారము లేదు ప్రభా, నేను వేరుపరచబడ్డాను ప్రభా, ఇది ఇప్పటి వరకు హ్యాబిచువల్ సిన్, కానీ ఇది మొదలుకొని నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను, ఈ పాపముకి నాకు ఇంకా సంబంధము లేదు. I am divorcing the sin in the name of Jesus. I am divorcing the sin in the name of Jesus. ఏ చీకటి, ఏ విగ్రహారాధన, ఏ విగ్రహ ఆచారాలు ఇక నాకు సంబంధము లేదు యేసు నామములో.
నేను నూతన పరచబడ్డాను అన్నవారు చేతులెత్తి చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నేను నూతన పరచబడ్డాను, నేను క్రీస్తు యేసు రక్తం చేత కడగబడ్డాను, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. ఇంకా ఏసావు స్వభావానికి నా పైన అధికారము లేదు. ఇక నా పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కాదు నా పేరు ఇశ్రాయేల్ గా మార్చబడ్డది. నా పేరు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఇప్పటి వరకు తను ప్రకటించిన ప్రతి ప్రకటన నీవే ముద్రించు ప్రభువా, ముద్రించు ప్రభా, నీ రక్తం చేత ముద్రించు ప్రభా. పాపానికి, చీకటికి, దురాత్మ శక్తులకి మా పైన ఇంకా అధికారము లేదని ప్రకటిస్తున్నాము ప్రభా. మేము నూతన పరచబడ్డాము ప్రభా, మేము నూతన సృష్టిగా మార్చబడ్డాము ప్రభా. ఇంకా బ్రతుకుచున్నది మేము కాదు, క్రీస్తు యేసే. నీవే బ్రతుకుతున్నావు ప్రభా. ఇది మొదలుకొని మాలో పునరుత్థానపు శక్తి పని చేస్తాడు. ఇంక ఏ చీకటికి అధికారము లేదు. మా శరీరం కాదు మాకు నిర్ణయాలు తీయాల్సింది, మా భావోద్వేగాలు కాదు, మా ఎమోషన్స్ కాదు మమ్మల్ని నడిపించేవి. మా భావోద్వేగాలు ఎట్లా చెప్తున్నాయి అట్లా మేము నడవము, కానీ యేసయ్య సత్యము బట్టి ఇది మొదలుకొని మేము నడుస్తాము. నీ వాక్యానుసారమైన జీవితము మాకు దయచే, ఆత్మానుసారమైన జీవితము మాకు దయచే. శరీర క్రియలు లైఫ్ అర్చు ప్రభా, శరీర క్రియలు లైఫ్ అర్చు ప్రభా. నీవే ఇది మొదలుకొని తండ్రి, మేము ఈ గడప దాటి పోయే వరకు తండ్రి, పోయిన తర్వాత ఇంకా మా జీవితము, మా పాత జీవితము ఇక్కడితో చచ్చిపోవని కాక యేసు నామములో మేము బయటకు వెళ్ళినప్పుడు నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతన స్వభావంతో, నూతన ప్రవర్తన, నూతన మాట తీరు, నూతన ఆలోచన విధానముతోటి మేము ముందుకు వెళ్ళే జీవితము మాకు అందరికి అనుగ్రహించమని, చేయబడిన ప్రతి ప్రార్థన, చేసిన తీర్మానం, ప్రకటించిన ప్రకటన, తను చేసిన ఆరాధన ప్రతిదీ కూడా యేసు రక్తం చేత ముద్రించి మా జీవితంలో ఫలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.